హాయ్ అండి, వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పానీపూరిని ఇష్టంగా తింటారు. మరి అసలే రైనీ సీజన్ కాబట్టి బయట తినడం అంత సేఫ్ కాదు కదండి. మరి ఇంట్లోనే పానీపూరిలోని పానీని అలానే బఠానీ చట్నీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 6 నుంచి 7 గంటల పాటు బఠానీల్ని నానబెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో తీసుకున్నాను. దీంట్లో ఒక కట్ చేసుకున్న బంగాళదుంప, బఠానీలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పానీ కోసం చింతపండును నానబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దీంట్లో గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీంట్లో మనం నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకొని 1 నుంచి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన పానీపూరిలోని పానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఉడికించుకున్న బంగాళదుంపని తీసుకొని ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక చిన్న సైజు టమాటో ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా టమాటోలు వేగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న బఠానీలు అలానే బంగాళదుంప వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా పానీపూరిలోని పానీ అలానే బఠానీ చాట్ అయితే రెడీ. నేనైతే ఇక్కడ రెడీమేడ్ పూరీల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.